సాధారణంగా మీరు అంటే మీవన్నీ ఒక రక్తపాతాలు, ఒక ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లోను, తర్వాత దెయ్యాలు ఇలాంటి వాటిల మీద మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ మూవీస్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఫ్యామిలీ జోనర్ కింద దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ద బాండేజ్ బిట్వీన్ యాహ్! జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతమ్మ గారి మధ్య బాండేజ్ అండ్ ఓ ఫ్యామిలీ డ్రామాకి రేరెస్ట్‌గా అంటే కృష్ణవంశీ గారు మీ అసిస్టెంట్ కృష్ణవంశీ గారు, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి వాళ్ళు యాహ్! ఆలోచించే యాహ్! విధానానికి ఆ! అంటే కరెక్ట్. కరెక్ట్. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్న పర్సెప్షన్‌లో ఏమైనా వచ్చారా మీరు? ఆహాహా! అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీస్. ఓకే. సింపుల్ పీపుల్ నాకు బోర్ కొడతారు. హ్మ్. పీపుల్ ఇన్ పవర్, హ్మ్. పవర్ పాలిటిక్స్, ప్యాలెస్ పాలిటిక్స్ అంటారు కదా. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హై పొజిషన్స్, వాళ్ళ డెసిషన్స్ తోటి ఇంతమంది లక్షల మంది జీవితాన్ని టచ్ చేసి ఎఫెక్ట్ అయ్యే లాంటి వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అనేది నాకు ఇష్టం. మామూలు ఫ్యామిలీ డ్రామా నేను కన్విన్స్ అయ్యాను కానీ Hmm. ఇక్కడ మీకు అంటే ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటూ ద పిక్చర్స్ లైక్ సర్కార్, రక్త చరిత్ర 1 and 2 అండ్ వంగవీటి Yeah. అండ్ నౌ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి స్టోరీ వ్యూహం అండ్ శబదం అనుకుంటా. ఈ లక్ష్మీ పార్వతి అన్నది ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా మీది. అంటే దీస్ ఆర్ ఆల్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటూ ద రాయలసీమలో ఎవెన్చువల్లీ ఏదైనా సరే అది మీ రక్తపాతమైన హారర్ ఫిల్మ్ అయినా ఏదైనా ఫైనలీ ఇట్ హ్యావ్ టు కనెక్ట్ హ్యూమన్ ఎమోషన్. రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అనేది లేకపోతే స్టోరీ అనేది ఉండదు. ఏ జానర్ సినిమా అయినా కూడా Okay. అదే. కానీ దాంట్లో ఏది ఎక్కువ హైలైట్ చేస్తావన్న దాని మీద ఇది ఉండదు. యా. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంటెక్స్ ద రియల్ పర్సన్ జగన్ ఐ ఫెల్ట్ క్యాన్ బి సీన్ త్రూ ద ఐస్ ఆఫ్ ద వైఫ్, విచ్ ఈస్ వేర్ ద ఫ్యామిలీ యాంగిల్ కెన్. అట్ ద సేమ్ టైం ప్రతి ఫ్యామిలీలో ఎస్పెషల్లీ పవర్ పాలిటిక్స్ ఉన్న ఫ్యామిలీలో మీకు జెలసీలు ఉంటాయి, సిబ్లింగ్ జెలసీ ఉంటుంది, లేకపోతే ఇలాంటివన్నీ విచ్ ఇస్ వాట్ వీఆర్ విట్నెసింగ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. యా, ఇప్పుడు మీరు తీసిన ఈ 2 సినిమాలు అంటే వ్యూహం శబదం కంటిన్యూషనే కదా. కరెక్ట్. అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దాకా సినిమా, లేదంటే Yeah. ఆయన పవర్ లోకి వచ్చే సినిమా, లేదంటే ఓదార్పు యాత్ర? No, it starts from వైఎస్ఆర్'s death to ఆయన విన్నింగ్. Yeah. వెన్ ఇట్ కమ్స్ టు శబదం శపథం ఫ్రమ్ హిస్ విన్నింగ్ టు సివిఎన్ గోయింగ్ టు జైల్. కదా, అంటే సిబిఎన్ జైలు దాకా అంటే కరెంట్ లేటెస్ట్ ఎఫైర్ కరెక్ట్. కనెక్ట్ చేశారు. వివేకానంద రెడ్డి గారిది మర్డర్ అంటే అది సబ్జూడిస్ ఉంది కాబట్టి ఐ జస్ట్ రైట్లీ టచ్ ఇట్, బట్ సిన్స్ Okay. ఇట్ ఇస్ సబ్జూడిస్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యా. అండ్ ఇందులో షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు అవడం, దీనికన్నా ముందు 1.5 year బిఫోర్ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ అవడం, ఇలాంటి అది సన్నివేశాలు అది లేదు. యా, బికాస్ లైక్ ఐ సెడ్ దట్ ఈస్ ఎ వెరీ రీసెంట్ థింగ్ Development, వాట్ yes. హ్యాపెన్, బట్ యూ కెన్ సీ ద ట్రైట్ ఇన్ ద పర్సన్. ఓకే. Yeah. అండ్ మోర్ ఇవాళ మీకు అంటే యాజ్ ఐ నెరేటెడ్ ఇన్ మై ఇనిషియల్ రిమార్క్స్, Huh. మీరు సాధారణంగా అంటిల్ అండ్ దెన్ యూ విల్ నాట్ కన్విన్స్, వాళ్ళకి ఒక విజువలైజేషన్ ఇవ్వరు అంటారు. విజువలైజేషన్ విన్నారు. మీరు కన్విన్స్ అయితేనే కానీ ఆ క్యారెక్టర్కి విజువలైజేషన్ ఇవ్వరు. Yeah. అంటే మేము చూసే అవకాశం ఇవ్వరు. అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకున్నారా ఈ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్కి? ఐ వోంట్ సే దట్ అండి. అంటే ఇప్పుడు మనకి సినిమాటిక్గా ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే, మీరు ఒక 10 years పైన జరిగిన స్టోరీని మీరు ఒక 2 hours చెప్పాలంటే యూ విల్ టేక్ లిబర్టీ ఆన్ హౌ టు కైండ్ ఆఫ్ కంప్రెస్ ఆర్ మేబీ అవాయిడ్ సమ్ థింగ్స్ ఆర్ సమ్ ఇష్యూస్ టుగెదర్ టు స్టిక్ టు ద కోర్ పాయింట్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు సే. సో దాంట్లో నేను చేయిస్తుండొచ్చు ఒక్కోసారి. అంటే నేను అన్నది ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, లోకేష్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాటిల్లో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళని ప్రజెంట్ చేసి కన్నా వాళ్ళ నెరేషన్తో మీరు ప్రజల్ని కన్విన్స్ చేశారు. వాళ్ళ నరేషన్ అంటే ఐఎమ్ నాట్ షూర్ ఐ అండర్స్టూడ్. సే ఫర్ ఇన్స్టెంట్ లోకేష్, నేను కొన్ని మీ కరెక్ట్. చూశాను, Yeah. అందులో ఎక్కడ అతన్ని చూపించట్లేదు మీరు ఏదో తింటున్నట్టు. కరెక్ట్. అలాంటి దాంతో ప్రజలు అర్థం చేసుకోలే. అంటే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. అంటే అక్కడ నా పాయింట్ ఏంటంటే, సి ఎవెన్చువల్లీ హౌ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫిలిం అనేది ఇంటర్ప్రిటేషన్. ఆర్ట్ ఈస్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్. సో వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్ దేర్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ అనే నా ఒక ఆర్టిస్టిక్ థాట్ నుంచి ఆ ట్రీట్మెంట్ చేసింది. దట్ ఈస్ ట్రీట్మెంట్. యా, నీడ్ టు బి అండర్లైన్. Yeah. సెకండ్, ఇక్కడ మీకు అంటే శబదంలో మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు నెరేషన్స్ తీసుకుంటే వాట్ ఎగ్జాక్ట్లీ హి హస్ డన్ డ్యామేజ్ టు ద రాష్ట్ర ఖజానా అన్నది మీరు మీ నెరేషన్స్లో జస్టిఫై చేశారు? నాట్ రియల్లీ.
ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఐ డింట్ వాంట్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఫ్రమ్ ద క్రిటిక్స్ టైమ్ అండ్ ఆల్ దట్ అండ్ మై ఇంటెన్షన్ ఆల్ నాట్ టు ఎక్స్ప్లెయిన్. నా ప్రైమరీ పర్పస్ మనుషులుగా వీళ్ళు ఎలాంటి వాడు, జగన్, సిబిఎన్ అండ్ కళ్యాణ్, దట్ వాజ్ మై మెయిన్ ఫోకస్ ఏరియా. ఓకే. సో మీరు కన్విన్స్ అయితే వాళ్ళ యాక్షన్స్ మోర్ లెస్ ఇందాక చెప్పినట్టు ఇంటెన్షన్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్ దాంట్లో ఏదో ఉంటుంది. దీంట్లో ఈ ప్రాసెస్లో అంటే మీరు హీరో వర్షిప్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని టువర్డ్స్ ఎ డెసిషన్ ఆఫ్ టేకింగ్ ఇన్ టు ద కస్టడీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్న దగ్గర ద స్టబర్నెస్, కన్విన్సింగ్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేయగలిగారు. ఎస్ అది చెప్పడం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీన్స్ అది. సో అంటే సాధారణంగా మీరు ఏదైనా నమ్మితేనే కానీ చేయరు కాబట్టి. అదే అన్న, సి ద పాయింట్ ఈజ్ మనం రీసెర్చ్ చేసినప్పుడు యుల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ, దాని గురించి ఎవరెవరు ఏమంటున్నారు, వ్యూ పాయింట్స్ ఇని యూ విల్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్ విచ్ ఇస్ వాట్ ఎవ్రీ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే. సో అప్పుడు ఏ కారణంతో అలాంటి డిసిషన్ తీసుకున్నారు అనేది నా కన్విక్షన్తో నేను చెప్పాను. I am not getting sub judice or anything. It is a question of a person in responsibility has to take the decision in the interest of the people.